ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 12 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 84, 85 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 12వ అధ్యాయము. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినం ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మీ వద్దకు తన వాక్కును పంపుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభు మనకిచ్చిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడే తన వాక్కును విడుదల చేసి తన బిడ్డలకు ఈ మాట సెలవిస్తున్నాడు. నా బిడ్డ, నీవు అగ్ని మధ్యలో నడిచిన ఆ అగ్ని నిన్ను ఏమీ చేయలేదు. జ్వాలలు నిన్ను ఎంత మాత్రమును కాల్చలేవు. ఎందుకని? దేవుడు ఆ అగ్ని మధ్యలో మీతో కూడా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న అగ్ని ఏమిటి? ఈ అగ్ని ఏమిటంటే మీరు ఎదుర్కొంటున్న శ్రమలు, మిమ్మల్ని నాశనము చేయాలని అపవాది మీ మీదికి పంపుతున్న కష్టాలు, బాధలు. అంతేకాదు, అపవాది అనారోగ్యమనే బాణాలను వాడు మీ పైకి గురిపెట్టి విసురుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒక అగ్ని లాంటివి. అయితే దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డ, ఈ అగ్ని మధ్యలో నువ్వు ఉన్నావు. అయితే నువ్వు భయపడద్దు, నేను నీతో కూడా ఉన్నాను. ఈ అగ్ని జ్వాలలు నిన్ను ఏమీ చేయలేవు. ఆ జ్వాలలు నిన్ను కాల్చలేవు. షద్రక్, మేషక్, అబేద్నగో బబులోను దేశంలో దేవుణ్ణి మహిమపరచడానికి వారు నిలబడినప్పుడు నెబుకద్నెజర్ రాజు తాను నిలబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమకు వారు నమస్కరించకుండా తమ దేవుణ్ణి ఆరాధించడానికే తమను తాము దేవునికి సమర్పించుకున్న ఆ పరిస్థితులలో కొంతమంది షద్రక్, మేషక్, అబేద్నగోల మీద బబులోను రాజు నెబుకద్నెజరుకి కొండెములు చెప్పారు. రాజు విచారణ జరిపించాడు. అది వాస్తవమని తేలింది. అయితే వారు అన్నారు, నెబుకద్నెజరు, నీ ప్రతిమకు మేము నమస్కరించవలనని చింత మాకు లేదు. మండుచున్న అగ్ని మధ్యలో నుండి మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు. మేము నీ ప్రతిమకు మ్రొక్కము అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ముగ్గురిని 7 అంతలు వేడి చేసిన అగ్నిగుండంలో నెబుకద్నెజర్ చక్రవర్తి పడవేయించాడు. వారు కాళ్లకు, చేతులకు బంధకాలు కట్టబడి విసిరివేయబడ్డారు. బైబిల్ చెప్తుంది, వాళ్ళ తలలోని ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. కేవలం వాళ్ళ బంధకములు మాత్రమే అవి కాలిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ అగ్ని జ్వాలల మధ్యలో ఆ భక్తులు కాలిపోకుండా సజీవంగా ఉండటానికి కారణమేంటో తెలుసా? వారి దేవుడు వారితో కూడా ఆ అగ్ని మధ్యలో నిలబడ్డాడు. కేవలం ఆనాడు మాత్రమే ఆ భక్తులకి జరిగిన సంఘటన అనుకుంటున్నారా? వారికి జరిగిన ఆ సంఘటన మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించాడు? దానికి కారణం ఏమిటంటే, నా పిల్లలారా, మీరు కూడా ఇలాంటి ఆ అగ్ని మధ్యలో కాలుతున్నటువంటి ఆ పరిస్థితులు మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు నేను మీతో కూడా ఉంటాను. అందుకే దేవుడు మీ చేతులున్న గ్రంథంలో ఆ సంఘటన రాయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మండుచున్న పొదలో దేవుడున్నాడు. ఎన్ని గంటలు ఎదురు చూసినా పొద మండుతూ ఉంది, కానీ కాలిపోలేదు. దేవుడు ఆ పొద మధ్యలో నుండి మోషేతో మాట్లాడాడు. ఆ పొద మరేమిటో కాదు, మీరే. ఆ పొద మధ్యలో దేవుడున్నట్లు మీతో దేవుడున్నాడు, మీలో దేవుడున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ శ్రమ నిన్ను ఏమీ చేయలేదు. మీరు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితినైనా మీరు విశ్వాసంతో జయించడం ప్రారంభించండి. ఆయన మీకు ఉపకారములు చేస్తాడు. ఈ దినమే నీ శ్రమల నుండి దేవుడు నిన్ను విడిపించడానికి వస్తున్నాడు. నిరీక్షణతో ఆయన వైపు కనిపెట్టుకొని ఉండు. దేవుడు నీకు మేలు చేసి నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి. అగ్ని వంటి శ్రమలలో నుండి మీ పిల్లలను విడిపించండి. నాయనా, మీరు వారితో ఉన్నారు. అదే మా ధైర్యం. మా తండ్రి, కృపా కనికరములు గల దేవుడవు. మీ పిల్లలను ఈ దినమును విడిపించి ఆ అగ్ని బలమును చల్లార్చి మీ పిల్లలను వెలుపలకు తీసుకుని రమ్మని నేను వారి పక్షమున ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.